నిమిషాలు చిన్నవే కానీ విజయాన్ని పెద్దదిగా చేస్తాయి. సమయాన్ని కోల్పోతే అది తిరిగి దొరకదు. ఈ గంటలో నీ పని మొత్తం మొదలుపెట్టు. రేపు నీ గౌరవం మొదలవుతుంది. ఒక గంటలో మార్పు మొదలవుతుంది. నువ్వు సమయాన్ని వాడితే సమయం నిన్ను వాడదు. ప్రతి గంట నీ భవిష్యత్తును రాస్తుంది. నీ సమయాన్ని ఆదా చేసుకోలేవు కానీ వాడుకోవచ్చు. ఈ గంట వృధా చేస్తే రేపు విజయం ఆలస్యం అవుతుంది. గడియారం మోగించే సమయం కాదు, నీ కృషి గుర్తు. ప్రతి గంటలో కొద్ది క్షణం కష్టంగా జోడించు, కలలు పెద్దవి అవుతాయి. నిమిషం నిమిషం కృషి చేస్తే గంటల దూరంలో లేదు. సమయం అందరికీ సమానమే, ఫలితం వాడుకలో ఉంటుంది. ఒక గంటలో వేసిన చిన్న పనిని జీవితం పెద్ద మార్పు చేస్తుంది. సమయం నీ స్నేహితుడు కానీ వృధా చేస్తే శత్రువు. ఒక గంటలో నేర్చుకున్నది రేపటి విజయంలో మార్గం. ప్రతి గంట నీ భవిష్యత్తుకి ఇంధనం. నిమిషాలు వృధా చేస్తే కలలు బలహీనమవుతాయి. గడియారం ఆపకపోతే నువ్వు ఎందుకు ఆగాలి? ఒక గంట కష్టపడితే ఒక రోజు సంతోషం అవుతుంది. సమయం వృధా కాకుండా వాడితే విజయం వస్తుంది. ప్రతి గంట ఒక పుస్తకం పేజీ లాంటిది, దాన్ని సరిగ్గా రాయాలి. సమయం వృధా కాదు, వాడుకోకపోతే వృధా. నిమిషం కోల్పోతే కలలు ఒక అడుగు వెనకబడుతుంది. గడియారం కదిలినంత వేగం నీ కలలు కదలాలి. సమయాన్ని గెలిచేవాడే జీవితాన్ని గెలుస్తాడు. ఒక గంట కష్టమే నీ భవిష్యత్ సంవత్సరాలు మారుస్తుంది. గడియారం ఆగదు కాబట్టి నీ ప్రయత్నం ఆపకూడదు. సమయాన్ని వృధా చేసినవాడు కలలు మసకబారిపోతాయి. ప్రతి క్షణం ఒక అవకాశమే, దానిని పట్టుకో. ఈ గంటలో విత్తిన కష్టం రేపు ఫలితాన్ని ఇస్తుంది. సమయాన్ని గౌరవించేవాడికి విజయం గౌరవిస్తుంది. గడియారం వేగం మన కృషితోనే అందుకోవాలి. మన గమ్యం ఎప్పుడు చేరుదామని తెలుసుకోకపోయినా ప్రయాణాన్ని ఆస్వాదించాలి. ఎదుటివారి కష్టాలు మన బలాన్ని పెంపొందిస్తాయి. వాటిని ఎదుర్కోవడమే సాహసం. ప్రతిరోజు చిన్న అడుగు తీసుకోండి. ఆ చిన్న అడుగు పెద్ద విజయాలకు దారితీస్తుంది. విఫలం కావడం ఎలాంటి అంతరం కాదు, అది మరొక అవకాశానికి సిద్ధం చేసుకోవడం. మనశ్శక్తిని విశ్వసించి ముందుకు సాగితే ఏదైనా సాధ్యమే. ధైర్యం కూడా మన లోతైన విశ్వాసం, అది మనల్ని బలిష్టంగా మారుస్తుంది. కావలసిన లక్ష్యాన్ని చేరుకోవాలంటే సాంకేతికత కాదు, పట్టుదల ముఖ్యం. మనసును పట్టుకుని నమ్మకం మరవకుండా ప్రయాణం సాగించాలి. కష్టాలు